అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాతా పితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వ సంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవ బలేన సిద్ధ్యతే. మీనరాశి ఫలితాలు. మీనరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త పడకపోతే జరిగేది ఇదే. మీనరాశి వారికి జన్మ శని కావున మీ దగ్గర ఎంత డబ్బు ఉండని కాక అది నీళ్లలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎక్కువగా భోగాలకు ఆడంబరాలకు వెళ్ళక తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. గురుదేవ నమస్తుభ్యం సర్వ మంత్రార్థ సాధకం సకలైశ్వర్య ప్రదోనిత్యం గురుదేవం నమామ్యహం. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, పుత్రులు మరియు బంగారం, ధాతువులు, గనులు, నవరత్న వ్యాపారాలు, నిధులు, దేవాలయాలు, వాటి నిర్మాణాలు, దేవతా కార్యక్రమాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. జాతకంలో కానీ గోచారములో కానీ గురుగ్రహం బలంగా ఉండి మీరు చేస్తున్నటువంటి వ్యాపారములో వ్యవహారములో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండాలంటే ఏం చెయ్యాలి, పరిష్కారం ఏంటి తర్వాత చూద్దాం. మరి కాబట్టి గ్రహచార స్థితిలో ఈ యొక్క రాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏవో చూద్దాం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి రేవతి, భరణి, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభాద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు శని మహర్దశకు సంబంధించిన వారు. రాగిపాదం, మనుష్యగణం, మధ్యనాడి, గోవు వర్గు శుభమైనటువంటి నక్షత్రం. నీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు నువ్వుల నూనె దానం చేస్తూ ఉండాలి. ఈ యొక్క నక్షత్రం వారు నీలం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. రేవతి నక్షత్రానికి అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, విశాఖ, అనురాధ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు బుధ మహర్దశకు సంబంధించిన వారు. స్వర్ణపాదం, దేవగణం, అంత్యనాడి, గజజోని, మీనరాశి. వీరు ఎక్కువగా దైవ పూజలు చేస్తూ ఉండాలి. పచ్చను ధరించాలి. బుధగ్రహానికి మరియు విష్ణుమూర్తికి ఆరాధన చేయాలి. మంచి ఫలితాలు కలగగలవు. ప్రతి బుధవారం బుధగ్రహానికి ఆవుపాలతో అభిషేకం జరిపిస్తూ ఉడకబెట్టినటువంటి పెసర్లు నైవేద్యం సమర్పించి పచ్చి పెసర్లు దానం చేయడం వలన మరియు గరుడపచ్చ అనేటువంటి రత్నాన్ని వెండిలో పొదిగించి పూజ చేసి ధరించాలి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున ఈ రాశి వారికి ఈ నెల చంద్రకూజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా వ్యాపార లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి. మంచి స్నేహితులు మీకు లభించగలరు. ఎప్పుడో వీడిపోయినటువంటి యొక్క వారిని కలుసుకునేటువంటి యొక్క అదృష్టం అనేది కలుస్తుంది. బంధువుల వలన లాభం ఏర్పడగలదు. దంపతుల విషయంలో ఆదర్శమైనటువంటి యొక్క దాంపత్యం కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మీరు విద్యార్థులైతే కనుక చదువులో చక్కగా రాణిస్తారు. మంచి భవిష్యత్తు అనేది మీకు కలదు. ఆకతానం వలన ఆ యొక్క సోమరితనం ఉంది కాబట్టి చదువులో బాగా కష్టపడితేనే కానీ మంచి లాభాలు మంచి ఫలితాలు అనేటివి కలగకుండా ఉంటాయి. మరియు ఉద్యోగ రంగంలో ఉన్నవారైతే కనుక ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మంచి ఆదరణ ఏర్పడి మీకు తగినటువంటి యొక్క పదవి అనేది లభించగలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఈ నెలలో 2వ వారం మీ యొక్క ప్రయత్నం అనేది ఫలించగలదు. అధికమైనటువంటి యొక్క ధనలాభం, ఆకస్మిక ధనలాభం ఈ వారం మీకు లభిస్తుంది. సోదర సోదరీమణులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండటం, వ్యాపారంలో వ్యవహారంలో ఫైనాన్స్ లావాదేవీల విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. వ్యవసాయ చిరు ధాన్యాల వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉన్నాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ నెల మొత్తం మంచి ఫలితాలు కలిగి మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్, మెకానిక్ ఇత్యాది రంగం వారికి మరియు ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి. మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైన్, టైలరింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంది. మధ్యలో కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ వాటిని తట్టుకొని సమస్యలను ఎదుర్కొని విజయం వైపు మీరు వెళ్ళగలరు. మరి కాబట్టి
అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు రాగలవు. ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ధనం మీ దగ్గరికి వచ్చేటువంటి గ్రహస్థితి మీకు కలదు. నూతన వస్తువులు కొనుగోలు చేయుట, బంగారం కొనుగోలు చేయుట, స్థలం గృహం కొనుగోలు చేసే ప్రయత్నం ఇత్యాది ఒక శుభ ఫలితాలన్నీ కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు వ్యాపారం గురించే కానీ, వ్యవహారం గురించే కానీ, విద్య గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ నెల 2వ వారం బాగా ఉంటుంది. అప్పుడు ప్రయత్నం చేసినచో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు. విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెల 2వ వారం నుండి మంచి ఫలితాలు అనేటివి వచ్చి ఉంటాయి. అన్ని రంగాలలో, అన్ని వృత్తులలో అభివృద్ధి చెంది ఉంటారు. ఎటువంటి యొక్క సమస్యనైనా ఎదుర్కొని మీ యొక్క పనులు సాధించుకోగలరు. సోదర సోదరీమణులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండటం, ఆప్యాయంగా ఉండటం, వ్యవహార వ్యాపారములో ఫైనాన్సు లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా జీవించగలరు. గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి, పళ్ళ రసాలతో అభిషేకం చేసి, గురుగ్రహం దగ్గర కుసుమ నూనెతో దీపారాధన చేసి, ఉడకబెట్టినటువంటి శనగలు నైవేద్యం సమర్పించి పచ్చి శనగలు దానం ఇవ్వాలి. మరియు స్వయం పాకం బియ్యం దానం ఇవ్వాలి. కనకపుష్యరాగం అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించుకొని దానిని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేయించి దానిని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు బాధలు ఎక్కువగా ఉంటే గురుగ్రహానికి 16,000 జపం చేయించి 1600 సార్లు శనగలతో హోమం చేయించి కిలో శనగలు, పసుపు రంగు వస్త్రం, బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. వీరు ఎక్కువగా దత్తాత్రేయ స్వామిని పూజించాలి. మరియు గోల్డ్ కలర్ వస్త్రాలు ధరించడం వలన ఈ నెలలో మంచి ఫలితాలు కలగగలవు. ఈ నెలలో 1, 5, 7, 9, 11, 21, 25 ఈ యొక్క తేదీలు మీకు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. మరియు ఈ రాశి వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే కుజ, రాహు, కేతు గ్రహాలకు అభిషేక పూజలు మరియు జపాలు అనగా కుజునికి 7,000, రాహుకు 18,000, కేతువుకు 7,000 ఈ విధంగా జపాలు చేయించి కందులు, మినుములు మరియు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. పూజ అభిషేకం చేసినా కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కనుక గురుగ్రహానికి శనగలతో హోమం చేయించి కనకపుష్యరాగం అనే రత్నాన్ని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలుగుతాయి. లేదా మర్రివేరుని సేకరించుకొని పూజించి వెండి తాబేజులో దానిని పెట్టి పూజించి దానిని ధరించిన అధికమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కనుక ఈ రాశి వారందరూ శుభగ్రహ ఫలితాల వలన ఈ నెల అంతా కూడా మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ఆనందమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్.